నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. హైదరాబాద్లో న్యూ ఇయర్ కిక్కు, నగరంలో రికార్డ్ స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో అంబరాని అంటిన నూతన సంవత్సర వేడుకలు అయితే జరిగాయి. న్యూ ఇయర్ కి స్వాగతం పలుకుతూ భాగ్యనగర్ వాసులు అర్ధరాత్రి వేళ గ్రాండ్ గా సంబరాలు చేసుకున్నారు. న్యూ ఇయర్ జోష్ లో యువతరం ఆడిపాడి సందడి చేసింది. కానీ సంబరాల పేరుతో నియమాలు ఉల్లంఘించిన మందుబాబులకు పోలీసులు గట్టి షాకే ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అర్ధరాత్రి వేళ రోడ్లపై అనవసరంగా తిరగవద్దని పోలీసులు ముందుగానే హెచ్చరించారు. కానీ చాలా మంది ఈ రూల్స్ ని పాటించలేదు. దీనితో పోలీసులు నగర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ నగరంతో పాటు శివార ప్రాంతంలో కూడా పోలీసులు భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారన్నమాట. అయితే ఈ తనిఖీలలో రికార్డ్ స్థాయిలో కేసులు అయితే నమోదయ్యాయి. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఒక్క రాత్రికి మాత్రమే 1198 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు కూడా స్పష్టం చేశారు. ధరలు పెంచితే దురలవాట్లు మానేస్తారా? దేశ యువతరాన్ని ధూమపానం, సిగరెట్లు, గుట్కాలు లాంటి అలవాట్లని దూరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వాటిపై ఎక్కువ రేట్లను పెంచనుంది. ఫిబ్రవరి 1 నుంచి ఒక్కో సిగరెట్ ధర దాదాపుగా 30 రూపాయలకి చేరనుంది. పాన్ మసాలా రేట్లు అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఇలా రేట్లను పెంచుతున్నారంటే షాక్ కొట్టేలా ధరలు పెంచి వినియోగం మానేసేలా చేయాలని కేంద్రం అనుకుంటుంది. కానీ చరిత్రలో ఎన్నోసార్లు ఇలా రేట్లు పెంచినా సరే సిగరెట్స్ తాగేవాళ్ళు, పాన్ మసాలా గుట్కా వాడేవారు మాత్రం తగ్గలేదు. భారతదేశంలో సిగరెట్స్ మరియు పొగాకు ఉత్పత్తుల వినియోగం యువతరంలో, ముఖ్యంగా ఎక్కువ సామాజిక ఆర్థిక స్థాయి నుంచి వచ్చిన వారిలో పెరుగుతుంది. 2024లో 15 ఏళ్లు మరియు దానికంటే ఎక్కువ వయసు ఉన్న పెద్దవారిలో సిగరెట్స్ తాగేవారు సంఖ్య 9.3%కి చేరింది. ఇది 2020లో 8.1% మాత్రమే. ప్రభుత్వం సిగరెట్స్, గుట్కా వాడకాన్ని నిరోధించడానికి రేట్లను పెంచుతుంది, కానీ ఈ విధానం ఫలితాలైతే కనిపించడం లేదు. షాక్ కొట్టేలా ధరలు పెంచితే వాడేవారు మానేస్తారని భావిస్తున్నారు. కానీ వాస్తవంలో ఇది నకిలీ ఉత్పత్తులు, స్మగ్లింగ్ ని పెంచుతుంది. ఇటీవల బడ్జెట్లో సిగరెట్స్ పై ఎక్సైజ్ డ్యూటీ పెంచడం వల్ల స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రతి 3 సిగరెట్స్ కి ఒక ఇల్లీగల్ సిగరెట్ అమ్మకం జరుగుతుందని అంచనాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని కూడా దెబ్బతీస్తుంది. సిగరెట్ రేట్స్ పెంచడం వల్ల వినియోగం తగ్గడం కాకుండా అక్రమ వ్యాపారం పెరిగి ప్రజలు ఇంకా ఎక్కువ రిస్క్ లో పడుతున్నారు. గుట్కాపై అయితే చాలా రాష్ట్రాలు నిషేధం విధించినా కూడా అది అక్రమ వ్యాపారానికి లాభదాయకంగా మారింది. పశ్చిమ బెంగాల్, కేరళ, ఏపీ, తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలు గుట్కా నిషేధం పెద్ద ప్రభావం చూపించలేదు. అన్వేష్ ఐడి వివరాలు కోరుతూ ఇన్స్టాకి పోలీసులు లెటర్ పంపించడం జరిగింది. యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్కి హైదరాబాద్ పోలీసులు గట్టి షాకే ఇచ్చారు. విదేశాలలో ఉన్న అతడి ఆచూకీ కనుక్కోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అన్వేష్ ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి వివరాలు కావాలి అని పంజాగుట్ట పోలీసులు ఇన్స్టాగ్రామ్కి లెటర్ రాశారు. ఈ క్రమంలో అన్వేష్కి నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉన్నాయని తెలుస్తుంది. అయితే హిందూ దేవతలను కించపరిచాడని బీజేపీ నేత కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అన్వేష్ పై కేసు నమోదు అయిన విషయం తెలిసింది. ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అన్వేష్ చేసే వీడియోస్, పోస్టులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ అన్వేష్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా మళ్ళీ అదే విధంగా వీడియోలు, పోస్టులు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఆయనకున్న ఫాలోవర్స్ కూడా చాలా మంది వరకు తగ్గిపోయారు. ఎంతో మంది ఆయనను అన్ఫాలో కొడుతున్నారు. అలాగే ఆయన చేసే వీడియోల కమెంట్ సెక్షన్ లో కూడా ఆయనని ఎంతో మంది తిడుతూనే ఉన్నారు. అయినా కానీ ఆయన అలాగే వీడియోలు చేస్తూనే ఉన్నారు. ఇలా మళ్ళీ హిందువులను రెచ్చగొట్టే విధంగా వీడియోలు చేయడంతో నెటిజన్స్ అందరూ మండిపడుతున్నారు. యూరియా కొరతకు నిరసనగా అసెంబ్లీలో ప్లక్కర్లు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. షాప్లో లేని యూరియా యాప్స్ లో ఉంటుందా అని ప్రశ్నించడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లక్కర్లు ప్రదర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరతపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, రైతులకు సరైన సరఫరా చేయాలని వాళ్ళు నిరసన చేపట్టారు.
అయితే ఈ సందర్భంగా ప్లకార్డులను అసెంబ్లీలోకి తీసుకువెళ్లడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. యూరియా కొరత విషయంపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, రైతుల సమస్యలను తిరస్కారం చేయకూడదని ఎమ్మెల్యేలు గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో ఈ నిరసన రాజకీయ వాతావరణాన్ని ఉద్యోగపూరితంగా మార్చింది. కాంగ్రెస్ నాయకులకు ఈ సంవత్సరమైనా మంచి బుద్ధి రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు. రేవంత్ రెడ్డి ఈ మూర్ఖత్వపు మాటలను ఇప్పటికైనా ఆపాలని కోరట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల వ్యవహారంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలాంటి అనుచరమైన వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతికి మంచివి కాదని చెప్పారు. అయితే మిమ్మల్ని తిట్టడం మాకేం పెద్ద కష్టం కాదు, అది చాలా ఈజీ, కానీ అది మా సంస్కారం కాదు అంటూ తెలిపారు. రాజకీయంలో ఉండాలంటే మర్యాద, వినయం, బాధ్యత ఉండాలని డాక్టర్ సంజయ్ స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ నేతల ప్రవర్తన మారకపోతే ప్రజలు కూడా సరైన గుణపాఠం నేర్పిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. మరి ఈ సంవత్సరమైన కాంగ్రెస్ నాయకులకు మంచి బుద్ధి రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్లు డాక్టర్ సంజయ్ అన్నారు.